అయితే ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా పొలిటికల్ కుర్చీ తాత అని చెప్పేసి ఇద్దరు ఫోటోలు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఎందుకు పెట్టినామంటే ఇద్దరు కూడా ఇప్పుడు సమానమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా, ఈయననేమో కుర్చీ తాత అని పిలుస్తారు, ఇప్పుడు ఈయనను మనం నామకరణం చేస్తున్నది ఏంటంటే పొలిటికల్ కుర్చీ తాత అని కేసీఆర్ను నామకరణం చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఈరోజు ఈ కేసీఆర్ మతి భ్రమించి ఈ అధికారంలో నేనే ఉన్నా మళ్ళీ నేనే సీఎం అనుకొని నిన్న నల్గొండ సభలో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ మతి భ్రమించి పిచ్చోని లెక్క, ఆల్రెడీ కొడుకు పిచ్చోడు అయిపోయాడు, ఇక మన రేపు మాపు ఎర్రగొడ్లేయాలి వాస్తవంగా. ఇప్పుడు అయ్యా కూడా సేమ్ కొడుకు తీరుగానే పిచ్చోడైపోయి మతి భ్రమించి ఏం చేయాలని అర్థం కాక ఇష్టారీతిన అబద్ధాలతోటి మళ్ళా తెలంగాణ సమాజాన్ని ఈరోజు మాయా ప్రపంచంలో ముంచి పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పాలన్నటువంటి దాంట్లో నిన్న నల్గొండ సభ వేదికగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నాయి. కంప్లీట్గా ఈ కల్వకుంట్ల కాలకేలకు మతి భ్రమించింది. ఈ కల్వకుంట్ల కాలకేలను త్వరగా వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి ఈ పిచ్చోళ్లను, ఈ కల్వకుంట్ల కాలకేయ పిచ్చోళ్లను సమాజంలో ఉంచితే సమాజం అంతా కూడా ఈరోజు వాళ్ళు విచ్ఛిన్నం చేస్తారు, సమాజంలో డివిజన్ తీసుకొస్తారు. వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గొడవలు పెట్టే అవకాశం ఉంది. పిచ్చి ముదిరి ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళను ప్రజలను కూడా పిచ్చోళ్ళని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ పొలిటికల్ కుర్చీ తాతను, అదేవిధంగా కేటీఆర్ ఎవడైతే ఉన్నాడో వాడు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఎర్రగడ్డ హాస్పిటల్కు తరలించాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏంటి మరి పరిస్థితి? అధికారం పోయిన తర్వాత కూడా నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి అహంకారపు మాటలు, రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇప్పటికే ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఆ రక్తదాహం ఎట్లా సరిపోదు మీకు, కాబట్టి మళ్ళా తెలంగాణ ప్రజలను కూడా రెచ్చగొట్టాలి, ముఖ్యంగా యువతను కూడా రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేలాగా ఈరోజు కేసీఆర్ యొక్క మాటలు రెచ్చగొట్టే ప్రసంగాలు కనబడతా ఉన్నాయి. వీళ్ళు బతుకంతే, తెలంగాణ అమాయకమైనటువంటి ప్రజలు రెచ్చగొట్టాలి, వాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించేలా స్పీచ్లు ఇవ్వాలి, ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ శవాల మీద ప్యారాలు ఎరుకుంటూ శివరాధిక్యం చేయాలి. ఇది పొలిటికల్ కుర్చీ తాత యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు కనబడతా ఉంది. సో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేల్కోవాలి. నిన్న స్పీచ్లలో ఏమంటుండు, అసలు 1వ తారీఖు నువ్వు సీఎంగా ఉన్నప్పుడే పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ పోలీసులకు పంపి ఈరోజు నాగార్జున సాగర్ని ఆక్యుపై చేసినటువంటి సందర్భం లేదా? అప్పుడేం బీకలేవు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. అసలు ఇదంతా ఏం లేదండి, ఇదంతా కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక జగన్ నాటకం లాగా మనకు కనబడతా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎట్లా నేను గెలవలేదు, సో నా చీకటి మిత్రులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవాలి. ఎట్లా గెలవాలి అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య ఒక డివిజన్ తీసుకొస్తే ఆ సెంటిమెంట్ తోటి ఏపీ ప్రజలు జగన్ కోటేస్తారు, ఆ విధంగా చేయాలని చెప్పేసి ఈ పొలిటికల్ కుర్చీ తాత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి అర్థం కాకుండా దీని ట్రాప్లో చాలామంది పడుతున్నారు, మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇదంతా ఏం లేదు, కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను సృష్టించి తద్వారా రాబోయే రోజుల్లో ఏప్రిల్ మేలో జరిగేటువంటి ఎన్నికల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనేటువంటి ఒక తాపత్రయం ఈరోజు క్లియర్గా కేసీఆర్ కనబడుతుంది. జగన్ కోసమే ఈ లొల్లి తప్ప వేరే తెలంగాణ ప్రయోజనం కోసం కాదండి. గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, ఈయన మాట్లాడుతున్నటువంటి దోకేబాజ్ ముచ్చట్లు ఇవి కూడా నమ్మకండి. ఎందుకు అంటే ఈరోజు ఈ కృష్ణా జలాల వివాదం స్టార్ట్ అయిందే ఈ యొక్క సన్నాస్ తోటి. ఎందుకు స్టార్ట్ అయింది ఈ సన్నాస్ తోటి అంటే పోతిరెడ్డిపాడు పొక్క కొట్టుకోపోవడం అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ పక్కనే సంగమేశ్వర ప్రాజెక్ట్ కడతా ఉంటే ఏమి నోరు మెదిపినటువంటి ఈ చాతగాని దద్దమ్మ ఇప్పుడు వచ్చి కృష్ణా జలాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పోతిరెడ్డిపాడు పైన పొక్క కొట్టుకోబోతున్నారు అని చెప్పేసి ఆనాటి మహబూబ్నగర్ సంబంధించినటువంటి వాళ్ళు, దక్షిణ తెలంగాణ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం నోరు మెదిపినటువంటి సీఎం కుర్చీలో ఉండి చాతగాని దద్దమ్మ లెక్క సవట లెక్క ఉన్నటువంటి ఈ యొక్క పొలిటికల్ కుర్చీ తాత ఇప్పుడు వచ్చి పొంగరాలు కొడుతూ సెంటిమెంట్ రెచ్చి కొడుతూ ఉన్నాడు. అసలు కృష్ణా జలాలకు సంబంధించిన కృష్ణా రివర్ బోర్డు కిందికి ఆ పరిధిలోకి మేము తీసుకుంటామని చెప్పి కేంద్రం చెప్తే ఒప్పుకున్నటువంటి సన్నాసి లెటర్ రాసి ఒప్పుకున్నాడు దరిద్రుడు.
ఎవరు దాని లెటర్ రాసింది ఎవరు అంటే స్మితా సబర్వాల్. మొన్న అసెంబ్లీలో ఆ కాపీ కూడా ఆర్డర్ కాపీ కూడా అది చూపించడం జరిగింది. వాస్తవంగా అసలు మీరే కదా ఒప్పుకున్నది, మళ్ళీ మీరు వచ్చి కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఉంటుందట ఈ కల్వకుంట్ల కాలకేయుల యొక్క అరాచకత్వం. చెప్పాలంటే ఇక అంతకు మించిన వర్డ్స్ ఉన్నాయి, నాకే నోరు వస్తుంది వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళు తెలంగాణ సమాజంలో ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా చాలా డేంజరస్ వ్యక్తులు ఈ కల్వకుంట్ల కాలకేయులు. రాసి పెట్టుకోండి ఇది అంతే. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా కల్వకుంట్ల కాలకేయులు చాలా డేంజరస్. ఎందుకు అంటే వీళ్ళకు ప్రజల శివాలపైన శివరాజకీయం చేయడం వీళ్ళకు ఇంట్రెస్ట్ అన్నట్టు. శివరాజకీయాలు చేసి తద్వారా ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు పొందాలనేది ఈ కల్వకుంట్ల కాలకేయుల యొక్క లక్ష్యం. ఎన్ని వేల మంది చచ్చిపోయినా, ఎన్ని వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నా కానీ వీళ్ళకు ఎక్కడ కూడా కనీసం ఒక సెంటిమెంట్ లాంటిది ఏముండదు. అవసరమైతే కేసీఆర్ తన పదవి కోసం తన కొడుకును కూతురును కూడా తాకట్టు పెడతాడు. వాళ్ళ జీవితాలను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేస్తాడు. అంత పదవికాంక్ష అన్నటువంటి దొంగల కొడుకు ఈ కల్వకుంట్ల కాలకేయులు. వాస్తవం చెప్పాలంటే పదవి కోసం సొంత కొడుకును సొంత కూతురుని కూడా వదిలిపెట్టాడు ఈ దరిద్రుడు. వాడు కూడా అంతే. కేటీఆర్ కూడా పదవి కోసం అయ్యను కూడా ఏదో ఎప్పుడొకప్పుడు అది చేస్తాడు. బిడ్డ కూడా అంతే. ఇలా అంతా ఈ కల్వకుంట్ల కాలకేయులంతా అంతే. హరీష్ రావు అంతే, సంతోష్ రావు అంతే. ఈ ఖాందానంతా ఈ కల్వకుంట్ల కాలకేయులంతా కూడా ఇదే కథ. వీళ్ళకు పదవికాంక్ష తప్ప అరే కొడుకు బిడ్డ అల్లుడు అనే సెంటిమెంట్స్ ఏమీ ఉండవు వీళ్ళకి. రక్త సంబంధం అసలే ఉండవు వీళ్ళకి. ఓన్లీ రక్తదాహం తప్ప రక్త సంబంధమే ఉండదు. ప్రజలు రెచ్చగొట్టాలి, ఆత్మహత్యలు చేసేలా ప్రేరేపించాలి, ఆత్మహత్య చేసుకున్న తర్వాత రక్తదాహం తీర్చుకోవాలి, తద్వారా శివరాజకీయం చేయాలి. శివరాజకీయం చేసి తద్వారా ఆ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందడమే వీళ్ళ యొక్క లక్ష్యం. తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తూ ఉన్నాం వీళ్ళ లక్ష్యం అదే. ఇప్పటికి కూడా తెలంగాణ యువతరమా ఇప్పటికైనా కొంత తేరుకోండి. ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయుల కబంధ హస్తాల నుంచి బయటికి రండి. వీడు చెప్పేటువంటి మాయ మాటలు పిట్టల ద్వారా ముచ్చట్టు నమ్మొద్దు అని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ తరపున కోరుతా ఉన్నాను. కృష్ణా జలాల వివాదం సృష్టించేది వీడే, మళ్ళీ దాన్ని ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టేది వీడే, మళ్ళీ తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు డైవర్ట్ చేసేది వీడే. వీళ్ళ కుటుంబమే. తద్వారా రాజకీయ ఆర్థిక ప్రజలు పొందాలనేది వీళ్ళ కాన్సెప్ట్ తప్ప వేరే ఉద్దేశమే లేదు. దయచేసి గమనించాల్సిందిగా తెలంగాణ సమాజమా కొంచెం వీళ్ళ ఈ కల్వకుంట్ల కాలకేయుల నుంచి ఈరోజు విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు రాజకీయంగా బొందబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ తరఫున నేను కోరుతా ఉన్నాను.